నాన్ వెజ్ పచ్చళ్ళని ఇష్టపడే వారికి బాగా తెలిసిన పేరు ఇది. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద వీళ్ళు పచ్చళ్ళు చేసి పంపిస్తుంటారు. జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, వాళ్ళ దగ్గర ఉన్న పచ్చళ్ళు వాటి రేట్ల వివరాలను మనకు పంపించేస్తారు. వీళ్ళ పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. మనం ఇచ్చే సైజ్ వచ్చేసి ఇంత ఉంటుంది అండ్ ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చూడండి మీరే. అయితే వీళ్ళ పచ్చళ్ళ రేట్లు కూడా ఎక్కువే. అయితే తాజాగా వివాదంలో చిక్కుకుని ట్రెండింగ్గా మారారు. చిట్టి, అలేఖ్య, రమ్య ముగ్గురు అమ్మాయిలు, అక్కా చెల్లెళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా, బాగా ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు. ఇంకేముంది, ఈ ఫాలోవర్స్ సోషల్ మీడియాతో ముగ్గురు అమ్మాయిలు పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టేశారు. పేరు ఏంటో తెలుసా? అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య చిట్టి పికిల్స్ లో ఉండే ప్రతి ఐటమ్ వదలకుండా ట్రై చేసి ఫ్యాన్స్ అయిపోయిన కస్టమర్స్ కూడా ఉన్నారు. నాన్ వెజ్ పికిల్స్, పీతలు, రొయ్యలు, చేపల పచ్చళ్ళు అన్నమాట. టైటిల్ బాగానే ఉంది, వ్యాపారం కూడా బాగానే పెట్టారు. పబ్లిసిటీ కావాలి కదా, అందులోనూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. సో స్ట్రాటజీ ఉపయోగించారు. మీ అలేఖ్య చిట్టి పికిల్స్ తినడం వల్ల నా భార్యకు కడుపు వచ్చింది. ఈ ఒక్క కామెంట్ ద్వారా ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చేసింది. అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ వైపు చూడటం మొదలుపెట్టారు. చూసిన వాళ్ళు ఊరికే ఉండరు కదా, టేస్ట్ చేద్దామని ఆర్డర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పికిల్స్ రేట్లు చూసి వామ్మో అనుకున్నారు కస్టమర్లు. ఇదే విషయం వాళ్ళ వాట్సాప్ ఛానల్కు ఓ కస్టమర్ కామెంట్ చేశారు. పికిల్స్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, కిలో రొయ్యల పచ్చడి 3,000 రూపాయలు ఏంటండి, స్పెషల్ ఏంటండి అని అడిగారు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఆ కస్టమర్ అడిగిన దాంట్లో తప్పు లేదు కదా. కిలో పచ్చడి 3,000 అంటే ఏదో స్పెషల్ ఉంటుంది అని దాని గురించి ఈ ముగ్గురు అమ్మాయిలు వివరంగా చెప్పాలి. అందులోనూ బిజినెస్ ఛానల్, అప్పటికే వేల మంది కస్టమర్లు జాయిన్ అయిన గ్రూప్. ఇక్కడే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడేది బుద్ధి నా మాటిని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఇంత ధర ఏంటి అని అడుగుతావా? 3,000 రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడికి నీ పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తావు, చీరలు ఏం కొనిస్తావు, బయటికి ఎలా తీసుకెళ్తావు? ముందు డబ్బులు సంపాదించడం నేర్చుకోరా, పనిచేసి డబ్బులు సంపాదించు, అంతేకాని పికిల్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటూ నీ సోది సలహాలు ఇవ్వద్దు అంటూ అలేఖ్య చిట్టి తన భూతు పురాణాన్ని అఫీషియల్ వాట్సాప్ ఛానల్లోనే పెట్టింది. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి, లంజా కొడకాన్ని ఏమంతంగా. కస్టమర్ పై అలేఖ్య చిట్టి సిస్టర్స్ భూతు పురాణాన్ని వాళ్ళ నోటి దూలను విన్న కస్టమర్లు షాక్ అయ్యారు. పచ్చడి ధర ఎక్కువ ఉంది, అందులో స్పెషల్ ఏంటి అని అడిగితే పచ్చడే కొనలేనోడికి పెళ్ళి పెళ్ళాం ఎందుకు అంటూ చేసిన కామెంట్స్తో సోషల్ మీడియా రచ్చరచ్చ చేసింది. దీంతో మండిన కస్టమర్ ఏకంగా అలేఖ్య వాయిస్ ఆడియోని సోషల్ మీడియాలో లీక్ చేశాడు. అయితే ఈ కస్టమర్కి మీమ్ పేజ్ క్రియేటర్స్ మద్దతు తెలుపుతూ ఈ ఆడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. దీంతో దెబ్బకి ఈ ముగ్గురు సిస్టర్స్ ఆర్డర్స్ తీసుకోవడం బంద్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా పికిల్స్ కోసం సంప్రదించే ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇక వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మొత్తానికి పచ్చళ్ల బిజినెస్ తో రాణిస్తున్న అక్కా చెల్లెళ్ళు నోటి దూలతో చేజేతులా బిజినెస్ ని క్లోజ్ చేసుకున్నారని నెటిజన్లు అంటున్నారు. ఇదిలా ఉండగా 2 రోజుల నుంచి అలేఖ్య సిస్టర్స్ మాత్రం సోషల్ మీడియాలో ఎవరికీ కూడా అందుబాటులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా రమ్య ఒక క్లారిటీ ఇస్తూ వీడియోని రిలీజ్ చేసింది. గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి, లంజా కొడకాన్ని ఏమంతంగా. ఏం మాట్లాడుతున్నావురా? రమ్య మాట్లాడుతూ తమకు ప్రతిరోజు పచ్చళ్ల కోసం వందలాది మెసేజ్లు వస్తాయని చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలని తమను విసిగిస్తారని, వెకిలి వేషాలు వేస్తారని అన్నారు. అంతేకాకుండా తమతో చాలా మంది ధరల విషయంలో ఇబ్బందులకు గురి చేశారని, అసభ్యంగా కూడా మాట్లాడారని మండిపడ్డారు. సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అయితే సదరు వ్యక్తికి సైతం తాను ఆడియో పెట్టక ముందే కొంతమంది తమను వేధించారని, అదే కోపంతో వాళ్లకు పంపాల్సిన ఆడియో మరో వ్యక్తికి సెండ్ అయిందన్నారు. తమ పొరపాటుకు చాలా బాధపడుతున్నామన్నారు. అదేవిధంగా ఆ జరిగిన సంభాషణను చూసి చాలా మంది తమ వాట్సాప్ ఛానల్ బ్లాక్ అయ్యేలా కంప్లైంట్స్ ఇచ్చారన్నారు. ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా దీనివల్ల అసలు తమ వాట్సాప్ కూడా తమకు అందుబాటులోకి లేకుండా పోయిందన్నారు. జరిగిన దానికి చాలా బాధపడుతున్నామని, కావాలని కొంతమంది తమను వేధించడం వల్ల ఈ విధంగా తమ ఫ్రస్ట్రేషన్ బయటపడిందన్నారు. ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఎవరి మనసులో నొప్పించాలని తమకు లేదన్నారు. సదరు వ్యక్తికి తాము సారీ చెప్తూ మెసేజ్ కూడా చేశామని రమ్య క్లారిటీ ఇచ్చింది. అవతల నుంచి సదరు వ్యక్తి కూడా రియాక్ట్ అయ్యాడని రమ్య చెప్పుకొచ్చింది.